యేసయ్యను నువ్వెందుకు నమ్ముకోవాలి, యేసయ్యను నేనెందుకు నమ్ముకున్నాను అనే విషయం స్పష్టంగా మీకు తెలియాలి. హల్లెలూయా. అయితే ఏం చెప్పాలి అంటే, నా దేవుడు మృతులను జయించి తిరిగి లేచాడు, ఆయన యుగయుగాలు బ్రతికున్నాడు కాబట్టి నాకు మరణం లేదు, నేను యుగయుగాలు బ్రతుకుంటా అని చెప్పాలి. హల్లెలూయా. యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలంటే మనము చచ్చిపోము, యుగయుగాలు బ్రతుకుంటాం. హల్లెలూయా. అర్థమైందా? ఏం చెప్పాలి మనము? నాకు చావు లేదు, యేసయ్యను ఎందుకు వెంబడిస్తున్నావు అంటే నేను చచ్చిపోను, నేను యుగయుగాలు బ్రతికుండడానికి యేసుక్రీస్తుని పట్టుకున్నా అనాలా. అప్పుడు షాక్ అయిపోతారు, ఆలోచిస్తారు, అమ్మో యుగయుగాలు బ్రతుకుంటారంటే అది ఎట్లా అని అంటారు. ఆ సమయంలో నేను పిక్చర్లు అనుకోవచ్చు, కానీ ఒక దినం వస్తుంది వాళ్ళకు. మరి ఎవరు ఏ సహాయం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక మరణ పడక మీద ఉన్నప్పుడు ఏం కోరుకుంటారంటే అప్పుడు వెండి బంగారాలు ఎవరైనా అడుగుతారు. ఆ సమయంలో ఏం అడుగుతాం? అబ్బా నన్ను ఎవరైనా బ్రతికిస్తే బాగుండు, నాకు ఇంకొంచెం రోజులు బ్రతకాలని ఉంది అని అనుకుంటారు. అవునా? నా ప్రాణాన్ని ఎవరైనా కాపాడితే బాగుండు అని అనుకుంటారు కదండి. భయంకరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, బాధలు వేదనలు వచ్చినప్పుడు ఏం కోరుకుంటామండి? నాకు కొంచెం సమాధానం దొరికితే బాగుండు, నేను బ్రతుకుతే బాగుండు అని అనుకుంటాం కదండి. ఆ సమయంలో నువ్వు ఇచ్చినటువంటి ఆన్సర్ అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. నువ్వేమని చెప్పినావు? యేసయ్యతో ఉంటే మనం యుగయుగాలు సంతోషంతో ఉంటామంట, బ్రతికే ఉంటాం అన్న మాట అప్పుడు గుర్తొచ్చింది అనుకో, అప్పుడు ఎవ్వరు లేకపోతే అప్పుడు ఎవరు దిక్కైపోతారు? యేసయ్యా నన్ను బ్రతికించావా, నువ్వు అట యుగయుగాలు బ్రతుకుంటావట, నేను చచ్చిపోయే స్థితిలో ఉన్న ప్రభువా మరి నన్ను బ్రతికించు అని అంటాము. హల్లెలూయా. అర్థమైందా మీకు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని కలిగి ఉన్న మనము మనం ప్రతి పరిస్థితిలో ఎందుకు సంతోషంగా ఉండమన్నాడు దేవుడు? నీకు యుగయుగాలు జీవించే జీవితం ఉంది కాబట్టి, ఇక్కడ 3-2 రోజులు ఉండే జీవితం ఇది అయిపోయేదే కనుక దీని గురించి నువ్వు చింతించకు, ఉండబోయే దాని గురించి ఆలోచించు అని. హల్లెలూయా. అయితే చాలా మంది అనుకోవచ్చు, మరి కొంతమంది అమ్మా ఈడనే సరిగా లేదు, ఇంకా ఆడ ఉంటుందో లేదో అని అంటారు. అది అయిపోయిన తర్వాత నేను ఆడ ఎటుపోతానేమో, నేను చచ్చిపోయినాక ఈడ ఉన్నప్పుడే నా బ్రతుకు బాగలేదు అని అనొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మాట ఏం సెలవిస్తుందంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తా? విశ్రాంతినిస్తా అన్నాడు. హల్లెలూయా. అయితే ఎంతమంది క్రైస్తవులు ఆ విశ్రాంతిలో నడుస్తున్నారు? నువ్వు నిజంగా దేవుణ్ణి వెతికినట్లయితే, నీ భారం అంతా యేసయ్యకి ఇచ్చినట్లయితే, ఆయన నిన్ను విశ్రాంతిలో నడిపించేవాడిగా కనబడుచున్నాడు. హల్లెలూయా. నీకు సమస్య ఏదున్నా లేకపోయినా నువ్వు ఎలా ఉంటావు తెలుసా? సంతోషముతో ఉంటావు, సంతోషము గల ఆత్మతో నువ్వు ఉంటావు. హల్లెలూయా. అలా అని చెప్పి ఈ లోకంలో నీకేమైనా తక్కువ చేస్తాడా దేవుడు? ఏవి చేయడు. అబ్రహాము ఆశీర్వాదాలకు నువ్వేమైతావు? వారసులుగా చేయబడతావు. హల్లెలూయా. నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, మొదటిగా నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు అన్నీ వస్తాయంట. హల్లెలూయా. చూడండి, ఎవరికి ఉండదండి నేను ఒక ఇల్లు కట్టుకోవాలని, నేను ఆశీర్వదించబడాలని ఎవరికి ఉండదండి? అబద్ధం ఆడకండి. నాకేమి ఇష్టం లేదు, నాకు యేసయ్య ఒక్కడే కావాలన్నట్టుగా ఫేసులు పెట్టద్దు దయచేసి. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది. అంటే ఒక ఇల్లు ఉండడము, ఒక భార్య ఉండడము, పిల్లలు ఉండడము అంటే కోరుకోవడం తప్ప ఇది కాదు. ఒక ఇల్లు ఉండడము తప్పు లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడము తప్పు లేదు, నువ్వు పిల్లలు కావాలి అనుకోవడము తప్పు లేదు. అవునా? నువ్వు ఆశీర్వదించబడము తప్పు లేదు. నువ్వు ఆశీర్వదించబడుతూ ఫలిస్తా ఉంటేనట నీ తండ్రి మహిమపరచబడతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. నువ్వు ఉన్న స్థితిలోనే ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. నువ్వు ఏడుస్తూనే ఉండాలి, నువ్వు బాధతోనే ఉండాలి అని నీ దేవుడు కోరుకునే దేవుడు కాదు. అర్థమైందా? యేసయ్య గురించి నేను ఒక చిన్న 2 మాటలు వివరిస్తున్నాను మీకు వాక్యంలోనికి వెళ్ళే ముందు. ఎందుకనంటే మనం ప్రతిదినం గుర్తు చేసుకోవాలి, నీ యేసయ్య ఎవరు? ఆయన నీ కొరకు, నా కొరకు రక్తము కార్చి సిలువలో మరణించిన దేవుడై ఉంటున్నాడు. ఆ మరణంలోనే ఆయన లేడు కానీ తిరిగి జన్మించాడు. హల్లెలూయా. నీ దేవుడు ఎవరు ఇప్పుడు? నా విమోచకుడు ఎవరు? సజీవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. అమ్మా లావణ్య, యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన జీవముతో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నువ్వు కూడా యేసయ్యతో మాట్లాడితే ఆయన నీకు జవాబునిస్తాడు.
జవాబు ఇవ్వకుండా ఉండడానికి ఆయన రాయి కాదు. మాట్లాడనేరకుండా ఉండినట్లు నా చెవులు, విననేరకుండా ఉండినట్లు నా చెవులు మందము కాలేదు అని అంటున్నాడు ఆయన. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన వింటాడు. చూడండి, మనుషులకి మన ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు విని మనల్ని హేళన చేస్తారు కావచ్చు, ఇంకేదైనా 4 మాటలు చాలా మాట్లాడేస్తూ ఉంటారు ఈజీగా. కానీ వాళ్ళు ఇంకా మనల్ని దుఃఖపరచాలని చూస్తారు కదా. కానీ యేసయ్యకు చెప్తే ఏమవుతుందో తెలుసా? మనము ఆశీర్వదించబడతాం. నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో నేను నేర్చుకుంది ఒకటే, ఏంటో తెలుసా? చిన్నప్పుడు నేను వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్తో కావచ్చు, అందరితో కావచ్చు, అందరికీ ఫోన్లు చేసేదాన్ని. అందరికీ ఫోన్లు చేసి చెప్పేదాన్ని, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఇది అది అన్ని కంప్లైంట్స్ చేసేదాన్ని. మళ్ళీ చదువుకునే రోజులలో కూడా నేను ఇంటికి ఫోన్ చేసి అన్నీ చెప్పేదాన్ని. నాకు ఇక్కడ బాగలేదు, అక్కడ బాగలేదు, హాస్టల్ బాగలేదు, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, అన్నీ చెప్పేదాన్ని. హాస్టల్ నుండి ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చి నాకు అక్కడ అన్ని కంప్లైంట్సే చేసేదాన్ని. అయితే దానివల్ల ఎవరు నష్టపోతారు? చదువుకోకపోతే నేనే నష్టపోతాను. ఒక దినం తెలుసుకున్నా నేను. అయితే మరి అట్లా చెప్పడం వల్ల చాలామంది ఏదిగా ఒక హాస్టల్ మాకు అప్పుడు కొత్తగా, అయ్యో హాస్టల్ పోదేమో అది ఇది అని చెప్పేసానంటే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, అక్కడ ఎంత టార్చర్ పెట్టినా ఏమవుతున్నా కానీ మనం అందరికీ చెప్పడం కాదు, దేవునికి చెప్పాలి అని. హల్లెలూయా. ఎప్పుడైతే నా జీవితంలో నేను ఫ్రెండ్స్కి చెప్పడము, కుటుంబ సభ్యులకి చెప్పడము, అందరికీ చెప్పడం మానేసినో, అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించాడు. హల్లెలూయా. ఎంతోమందికి దేవునితో మాట్లాడాలని ఆశ కలిగి ఉందో, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? మీ కంప్లైంట్స్ అన్నీ అందరి దగ్గర చెప్పడం కాదు, కానీ క్రీస్తు దగ్గర వెళ్ళి చెప్పాలి. మొదటిగా మీరు చేసేది. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినప్పుడు మీరు ఎవ్వరికి చెప్పొద్దు. దేవునికి ఒక్కరికే చెప్పినప్పుడు రహస్యంగా, ఆ రహస్యం అందు చూసు తండ్రి నీకు ఆన్సర్ ఇస్తాడు. హల్లెలూయా. ఇది నా జీవితంలో నాకు జరిగింది. నేను ఇప్పటికైనా కూడా ఏదైనా సమస్య రాగానే నేను ఫస్ట్ వెళ్ళేది యేసయ్య దగ్గరికే వెళ్తా. నాకు సమాధానం దొరికేదాకా, దానికి ఆన్సర్ దొరికేదాకా నేను తండ్రి సన్నిధిలోనే కనిపెడతా ఉంటా. హల్లెలూయా. ఇది చాలా మంచిది. ప్రతి విశ్వాసికి కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఇది. ఇలా ఉండాలి మనం. హల్లెలూయా. అప్పుడు దేవుడు స్వరం మనం వినగలుగుతాము, దేవుడు మనతో మాట్లాడతాడు. లేకపోతే ఏమంటామో తెలుసా? అందరికీ చెప్తూ మనము, అయ్యో నాకు ఇంకా జవాబు వస్తలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదని, దేవుడు వింటున్నాడు అసలు నా ప్రార్థన అని మళ్ళీ ఉల్టా ఏమంటాం మనము? దేవుణ్ణే కంప్లైంట్ చేస్తామండి. సాతాను మన నోరుని ఎలా వాడుకుంటాడో చూడండి. ఎందుకంటే దేవుని క్వశ్చన్ చేసే అంత వారము మనము కాదు. ఆయన ప్రతిదీ సమాధానంతో మనకు కలిగించే దేవుడు అయి ఉంటున్నాడు. ప్రతిదీ మనకు ఆన్సర్ ఇస్తాడు ఆయన. కనుక అందుకనే మనం కూడా ఆయన సన్నిధికి, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఆయన సన్నిధికి? నా కొరకు రాలేదు, యేసయ్య మాట్లాడాలి, యేసయ్య కొరకు యేసయ్య మాటలు వినాలి, నేను యేసయ్య నాతో మాట్లాడితే నేను బ్రతుకుతా అన్న ఉద్దేశంతోనే మీరు వచ్చారు. హల్లెలూయా. దేవునికి మహిమ. అందుకోసం వస్తేనే మనం ఆశీర్వదించబడతాము. మనము ఎందుకు మందిరానికి రావాలంటే బిడ్డ, మన యొక్క జీవితము మార్చుకోవడానికి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు చనిపోయేంత వరకు ఆయన యొక్క జీవితంలో మార్పు చెందుతూనే ఉండాలంట. మార్పు చెందకపోతే నువ్వు భయపడాలి. ఎందుకో తెలుసా? నీ దేవుడు అతి పరిశుద్ధుడు. ప్రతి విన్న వాక్యం ప్రకారంగా నువ్వు పరిశుద్ధంగా, అతి పరిశుద్ధంగా మార్చబడాలంటే నువ్వు ప్రతిరోజు మార్చబడాల్సిందే. నువ్వు ఆదివారము ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు అని అంటే, నువ్వు మార్చబడడానికి. ఒకవేళ ఈ ఆదివారంకి నీ జీవితంలో ఏదైనా మార్పు లేదనుకో, దయచేసి నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది నేనేం చేసిండు? అక్కడ స్టాప్ చేసిండు. హల్లెలూయా. చూడండి, ఒక రహదారి వెంట వెళ్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు కొత్త ప్రదేశాలు వస్తాయి, కొత్త చెట్లు కనబడతాయి నీకు, కొత్త ఊర్లు కనబడతాయి నీకు. వెళ్తూ ఉన్న కొద్దీ కొత్త వాతావరణం నీకు వస్తూ ఉంటుంది కదా. మరి అక్కడ రోడ్లు ఎట్లుంటాయి తెలియదు. కొన్ని సందర్భాలలో ఎత్తు ఉండొచ్చు, లోయలు ఉండొచ్చు, వెళ్ళొచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు. అరే ఇక్కడ సమాధానం ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ రోడ్ ఇక్కడ ఆగిపోతా అంటే నువ్వు ముందుకు వెళ్తావా? వెళ్ళలేము. అయితే నీ ఆత్మీయ జీవితము కూడా అలాంటిదే. నువ్వేం చేయాలనంటే, నువ్వు వెళ్ళాలి, నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి, నువ్వు వెళ్తూనే ఉండాలి. నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో కొత్త రుచులు చూస్తావు, కొత్త అనుభవాలతో నువ్వు నడిపించబడతావు. హల్లెలూయా.
నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? మీ ఆత్మీయ జీవితంలో స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది ఆత్మీయ జీవితము? అమ్మో యేసయ్య మరి ఎట్లనో ఏమో, నాకు చేస్తాడా చెయ్యడా అనేది ఉంటుంది. దేవుడు చేస్తూ చేస్తూ నడిపిస్తున్న కొద్దీ మన విశ్వాసం ఎట్లయితుంది? నీటి మీద అడిగేసుకుంటూ వెళ్ళిపోతాం. అవునా కదా? పేతురు అయితే ఏం చేసిండు? దేవుడు నీళ్ళలో కూడా నడిచేసిండు. నా దేవుడు నడిచిండుగా నేను కూడా నడిచేస్తా అని విశ్వాసముతో మనం అడుగులు ముందుకేయడము ప్రారంభిస్తాము. హల్లెలూయా. మొట్టమొదటి ఒక విశ్వాసి దేవునిలోనికి వచ్చిన తర్వాత, ఆయన యొక్క రుచి చూసిన తర్వాత విశ్వాసముతో అడుగులు ముందుకేస్తూ ఉంటారు. రాను రాను ఏమవుతుంది అని అంటే ఒక అద్భుతాలను చూస్తూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. మరి ఒక మెరాకిల్స్ని చూడాలని, మన జీవితంలో మెరాకిల్స్ చూడాలి, అద్భుతాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి, ఇంకా వాక్యముతో అంటుకట్టబడాలి అని చూస్తూ చూస్తూ ఏమవుతారు? లోకంలో ఉన్నటువంటి మనము నడిపించబడుతూ దేని కొరకు ఎదురు చూస్తామండి? మనం చివరగా దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూస్తాం. హల్లెలూయా. మన మాటలు ఎలా ఉండాలి? రాను రాను దేవుని రాజ్యము గురించినటువంటి సువార్త అయి ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం వెళ్తున్నప్పుడు మనకేమైతే దేవునికి దగ్గర అవుతున్న కొలది ఈ యొక్క లోకపు జీవితము, లోకపు అలవాట్లు, లోకపులో ఉన్నటువంటి ఇవన్నీ మనకు దూరం అవుతూ ఉంటాయి. మనకు నచ్చదు. ఆటోమేటిక్గా దేవుని రాజ్యాన్ని మనము చూస్తూ ఉంటాము. దేవుని రాజ్యంలో ఉన్న విషయాలను తెలుసుకోవాలని ఆశపడతా ఉంటాము. దేవుడిచ్చే మేలులను పొందుకోవాలని మనం ఆశపడతా ఉంటాము. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేయాలని ఆశపడతా ఉంటాము. కాబట్టి మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు నచ్చి ఏం చేస్తాడు? మనకు కొన్ని గిఫ్టులు కూడా ఇస్తాడు కదండి దేవుడు. మనం మంచిగా పరిగెత్తుతూ ఉంటే దేవుడు మనకు గిఫ్ట్స్ ఇస్తాడు. అవే ఏంటంటే కృపావరాలు, ఆత్మవరాలు. ఈ ఆత్మవరాలు, కృపావరాలతో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏమైతుంది? మన జీవితంలో ఆత్మ ఫలాలు డెవలప్ అవుతూ ఉంటాయి. ఆత్మ ఫలాలు ఏంటో తెలుసు కదా మనందరికీ. ప్రతి ఆత్మ ఫలము, ప్రతి ఒక్క ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ప్రతి ఒక్క విశ్వాసంలో డెవలప్ కాకపోతే తండ్రిని చూడలేరు. ఎందుకనంటే నీ దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమ కలిగిన దేవుడు, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము గల దేవుడు, దయ కలిగిన దేవుడు. ఈ గుణ లక్షణాలన్నీ నీలోకి రావాలి. హల్లెలూయా. ఇలా మార్చబడుతూ మనం నడిపించబడతాం. దేవునికి సమీపంగా నడిపించబడతా ఉంటాం. ఒక దినం నన్ను సంపూర్ణ సిద్ధి నొందిన రోజు దేవుడు ఆయన రాజ్యంలో నిన్ను గుర్తు చేసుకుంటాడు. హల్లెలూయా. అంతవరకు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలో, యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నామో? ఆయనతో కూడా నేను నిత్య జీవంలో ఉండాలి, నేను కూడా యుగ యుగాలు బ్రతికుంటా, నాకేం లేదు, మరణం లేదు, నాకు మరణం లేదు, నిత్య జీవం ఉంది. ఈ లోకంలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఎప్పుడైతే దేవుని వైపు చూస్తానో, దేవుని సన్నిధిలో నేను నిలుస్తానో, అప్పుడు దేవుడు నాకు అందిస్తాడు, నా కుటుంబాన్ని చక్కదిద్దుతాడు, నా బిడ్డల యొక్క జీవితాన్ని బాగుపరుస్తాడు. నా జీవితం ఇవి నువ్వు అడగక్కర్లా, యేసే అన్ని చేసేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు అవసరం ఉన్న ఏమో నాకు తెలీదా అని అంటున్నాడు ఆయన. ఎప్పుడు నువ్వు ఆయన నీతిని, రాజ్యం పైన కంప్లీట్ ఫోకస్ ఉంచినప్పుడు నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తూ వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పాల్సిన వాక్యం ఏంటంటే, దయచేసి దేవుని యొక్క ప్రేమ ఎంతమంది హృదయాల్ని తాకిందండి? చెప్పాలి. దేవుని యొక్క ప్రేమ నిజంగా మీ హృదయాలను తాకిందా? ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, మనము మన జీవితం ఎప్పుడు కూడా అబద్ధంలో బ్రతకొద్దు, నిజంలో బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను, ఇది మీకు ఈరోజు కాకపోయినా ఒకరోజు గుర్తొస్తాయి. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడు అబద్ధంలో బ్రతకకండి, నిజంలో బ్రతకండి. అసలు ఏం జరుగుతుంది, దేవుడేంటి, నేనేంటి, చర్చ్ ఏంటి, ఎందుకు ఇక్కడ నిరూపించబడ్డాను, నేను ఎందుకు పోతున్నా, ఏం జరుగుతుంది, యేసయ్యకు అసలు నా నుంచి ఏం కావాలా, అసలు యేసయ్య నా నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? యేసయ్య నా నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన? నేను ఎందుకు అవసరం యేసయ్యకి? నేనే ఎందుకు కావాలి? నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు యేసయ్య? ఎందుకు అందరు క్రైస్తవులు గుంపులు గుంపులు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి అర్థమవుతుందా అని నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వెందుకు యేసయ్య దగ్గరికి పోతున్నావు? నీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. క్లారిటీ లేకుండా దయచేసి నడవద్దు ఎందులో అయినా కూడా. కాబట్టి నేను ఎందుకు క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నానంటే, నేను చాలామంది బిడ్డల్ని చూశాను.
ఏమవుతుందనంటే ఏదో ఆదివారం కదండి పోవాలి, నా తాత ముత్తాతలు చర్చికి పోతుండ్రు కదండి నేను కూడా పోవాలి అని ఇట్లాంటి అనుభవంలోనే కలిగి ఉన్నారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్ వచ్చిందంటే దాన్ని ఒక పండుగలాగా, ఫెస్టివల్ లాగా చేస్తూ ఆచారాలని చేసేవాళ్ళలాగానే కనిపిస్తున్నారు. కానీ అది ఎంతో నిమిత్తము ఏర్పరచబడ్డది అనేది దాంట్లో నుంచి ఉన్నటువంటి దాని సారాంశాన్ని తీసుకోలేకపోతున్నారు. అదే బాధాకరము. హల్లెలూయా. అయితే మీరు ఆ విధంగా ఉండొద్దు. మీ వేర్లు ఎలా ఉంచాలనుకుంటున్నా నేను, మీ వేర్లు బలంగా, మీ పునాది బలంగా ఉంచాలని నేను చిన్న చిన్న విషయాలు మీకు బోధిస్తున్నాను. ఎందుకంటే మన వేరు బలంగా ఉందనుకోండి, ఎంత గాలి వచ్చినా అది పడిపోతుందా? పడిపోదు. మన వేరు, రక్షణ అనే వేరు మనం నార్మల్గా వేసినాం అనుకో, యేసయ్య అంటే తెలియక, మనము ఇది ఆయనలో ఉన్న రక్తంలో ఉన్న శ్రేష్టత తెలియక, బాప్తిస్మంలో ఉన్న విలువ తెలియక, ఆయన ప్రేమిస్తున్నాడు అనే విలువ తెలియక మనం ఈ విధంగా అడిగేసామనుకో, మనం ఏమైతాం? ఫలిస్తూ ఉంటాం, ఆశీర్వదించబడతాం, పెద్దగా అవుతుంది చెట్టు, ఫ్రూట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఒకవేళ గాలి వచ్చిందనుకో ఏమవుతుంది? చాలా మంది క్రైస్తవులు కూడా మరి పడిపోతున్నారు ఈ రోజులలో. పెద్ద కష్టం రాగానే ఆ తర్వాత ఏంటంటే ఈ రేషన్ కార్డులు బంద్ చేస్తారంట. ఇప్పుడు ఏంటి, మన క్రైస్తవులు బీసీసీలోకి మారిపోవాలి, ఎస్సీ సర్టిఫికేట్ తీసేస్తారట అని అనగానే ఏమవుతున్నారండి? చాలామంది అబద్ధం చెప్పేస్తారు. అబద్ధం ఎవరు చెప్తారో తెలుసా అండి? వేరు సరిగా లేనోళ్ళు. అయితే నీ వేరు బలంగా ఉందనుకో, నువ్వు కదల్చబడతావా? కదల్చబడవు. నీ యొక్క విశ్వాసం అనేది ఎక్కడ కట్టాలి బిడ్డ? నువ్వు బండ మీద ఇల్లు కట్టాలా, ఇసుక మీద ఇల్లు కట్టద్దు దయచేసి. ఇసుక మీద ఇల్లు కట్టినా కూడా మంచి అందంగా కనిపిస్తుంది, అవునా? బండ మీద కట్టిన ఇల్లు కూడా అందంగా కనిపిస్తుంది, పై రూపం కాదు కావాల్సింది. గాలి వాన వచ్చినప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. మరి బండ మీద కట్టింది మాత్రం ఏమవుతుంది? నిలిచిపోతుంది. క్రీస్తు దగ్గరికి వచ్చేవారు, ఈయన దేవుడు, ఈయన నన్ను రక్షించే సమర్థుడు, ఈయననే నా అధిపతి, ఈయనతో కూడా నేను యుగ యుగాలు బ్రతుకుతానే ధైర్యంతో నువ్వు ఆయన పట్టుకున్నావు అనుకో, ఆయన నీ చెయ్యి ఇప్పుడు కాదు ఏ యుగంలో కూడా ఇడిసబెట్టాడు. హల్లెలూయా. ఈ ధైర్యంతో నువ్వు యేసయ్యను పట్టుకోవాలి. హల్లెలూయా. ఈ ధైర్యంతో కనుక నీలో ఉందనుకో, నిన్న అసలు ఎవరు ఆపలేరు బిడ్డ. నీ పక్కకున్న క్రైస్తవులను కూడా నువ్వు చూసే అవసరం లేదు. నువ్వు వాళ్ళకంటే సీనియర్ కాకపోవచ్చు, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉండొచ్చు. కానీ ఈ విశ్వాసం నీలో ఇప్పుడే మొదలైందనుకో, నువ్వు వాళ్ళకంటే ఎక్కువ టాప్ లో ఉండిపోతావు. హల్లెలూయా. విశ్వాసముని బట్టి దేవుడు ఇస్తాడు అక్కడ. హల్లెలూయా. నీ యొక్క మరి ఇన్ని సంవత్సరాల సీనియారిటీని బట్టి అక్కడ కాదు, అక్కడ నీకు జీతము సీనియారిటీని బట్టి దొరకదు. ఏంటో తెలుసా? నీకు ఆ విశ్వాసం ఎంత సీనియారిటీలో ఉన్న విశ్వాసం కలిగి ఉన్నావు అన్నదాన్ని బట్టే ఉంటది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని యొక్క ప్రేమ మన హృదయాన్ని తాకిందా? నిజంగా తాకుతే మనం ఎలా ఉంటాము? ఒక 6 విషయాలు మనం చెప్పుకుందాం, సరేనా? 6 విషయాలు తెలుసుకుందాము. దేవుడు ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన ప్రేమామయుడై ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి గురించి ఎన్నో విషయాలు కనుక్కుంటారు కదండి. వారి యొక్క కుటుంబం గురించి కనుక్కుంటారు, ఆ వ్యక్తి ఎట్లాంటోడు, ఏం లేదు అనేది కనుక్కుంటారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎట్లాంటిది, ఏం లేదు, మరి చదువుకున్నదా, ఇంతవరకు చదువుకున్నదా, ఎట్లా ఏంటి అని ప్రతిదీ మనం తెలుసుకోవాలని ఆశపడతాం. హల్లెలూయా. అయితే నీ దేవుడు ఎవరు అంటే పెళ్లి కుమారుడు. హల్లెలూయా. నీ దేవుడు ఏం లక్షణం కలిగి ఉన్నాడంటే ప్రేమమయుడై ఉంటున్నాడు. హల్లెలూయా. మొదటి లక్షణం ఏంటంటే ఆయన ప్రేమమయుడై ఉంటున్నాడు కనుక ఆ ప్రేమ నిన్ను తాకితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? చూద్దాం ఒకసారి. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఎన్నో ప్రేమలు ఉంటాయి కదండి. తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, భర్త ప్రేమ ఉంటుంది, ప్రియురాలి ప్రేమ ఉంటుంది, బంధుమిత్రుల ప్రేమ ఉంటుంది, చుట్టాల ప్రేమ ఉంటుంది, ఆ తర్వాత ఫ్రెండ్స్ ప్రేమ ఉంటుంది. అందరిది వేరు వేరుగా ఉంటుంది కదండి. పిల్లల ప్రేమ వేరు ఉంటుంది, తల్లి ప్రేమ వేరు ఉంటుంది, తండ్రి ప్రేమ వేరుగా ఉంటుంది. కానీ నీ యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకుందాం ఒకసారి. అయితే యేసయ్య లాగట ఎవ్వరు ప్రేమించలేరు నిన్ను. ఈ భూమి మీద యేసయ్యలాగా నిన్ను ఎవ్వరు ప్రేమించలేరు.
నీ తండ్రి ప్రేమించలేడు, నీ తల్లి ప్రేమించలేదు, నీ పిల్లలు ప్రేమించలేరు, ఎవ్వరూ ప్రేమించలేరు. కానీ యేసుక్రీస్తులాగా నిన్నెవ్వరూ ప్రేమించలేరు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అయితే యేసుక్రీస్తు మన హృదయాన్ని తాకినప్పుడు మనలో కనిపించే ఒక 6 లక్షణాలు ఏంటంటే, మనము దేవుడినే ఎక్కువగా ప్రేమిస్తామంట. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తాము. ఆమె చూడండి, నేను ఇప్పుడు మీరు చర్చికి రండి అని చెప్పేసి పిలిస్తే మీరు వచ్చారనుకో, అదే పిలవకుండా కొందరు వస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? ప్రేమతో వచ్చారు కదా. అయితే ఇప్పుడు పిలిచి తీసుకొచ్చిన వాళ్ళ ప్రేమ గొప్పదా, పిలవకుండా వచ్చిన వాళ్ళ ప్రేమనే గొప్పదా? పిలవకుండా వచ్చిన వాళ్ళదే గొప్పది కదా. అంటే వాళ్ళకి యేసయ్య ప్రేమ తాకింది కాబట్టి నేను దేవుని కొరకు వెళ్ళాలని వాళ్ళు ప్రేమతో యేసయ్య దగ్గరకు వస్తున్నారు. అర్థమవుతుందా మీకు? హృదయపూర్వకంగా వచ్చే వాళ్ళది వేరు. మీకు అర్థమవుతుందా? యేసయ్య నిజంగా నిన్ను ప్రేమించిన తర్వాత నిన్నెవ్వరు రమ్మని బతిలాడే అవసరం లేదు, నీకు నువ్వే వస్తావంట. హల్లెలూయా. ఈ అనుభవం మనకుందా? దేవునికి మహిమ. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము, కీర్తన 73:25 ఒక్కసారి చూద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోని నీవు ఏది నాకు అక్కర్లేదు. దేవునికి మహిమ కలుగుని. అక్కడ దావీదు ఏమంటున్నాడు చూడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదామండి గట్టిగా. దేవునికి మహిమ కలుగుని గాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవంలో నడవాలి. హల్లెలూయా. ఎంతమంది చెప్తున్నామంటే మనం నిజంగా హృదయపూర్వకంగా చెప్తున్నామా? నిజంగా మనం ప్రేమ కలిగి ఆయన దగ్గరికి వస్తే ఏమంటామో తెలుసా? ఆకాశమందు నీవు నాకుండగా ప్రభా ఈ లోకములోనిది నాకేదక్కర్లేదయ్యా అని అంటామంట. హల్లెలూయా. ఈ లక్షణం గనక మనలో లేకపోతే, ఈ లక్షణం వచ్చేంత వరకు మనం ప్రేయర్ చేయదుము గాక. హల్లెలూయా. ఆయన ప్రేమలో నువ్వు బందీవైనవు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ దగ్గరకు వచ్చారు. ఆయన నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అంటే ఈ మాట దావీదులాగా నువ్వు చెప్తావంట. హల్లెలూయా. నిన్ను నువ్వు సరి చేసుకో ఈరోజు. ఒకవేళ ఇంతటి మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? దావీదులాగా. ఈ దావీదులాగా నువ్వు ఇంత మాట నువ్వు చెప్పినావు అనుకో, ఏం జరుగుతుందో తెలుసా? దావీదు జీవితంలో ఏం జరిగిందండి? దావీదు ఏమైంది? దేవునికి హృదయానుసారుడైపోయిండు. గొర్రెల కాపరి ఉన్న దావీదుని దేవుడు ఏం చేసిండు? సింహాసనం మీద రాజుగా నిలబెట్టిండండి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు మరి తక్కువలో ఉన్న స్థితిలో నువ్వు ఉన్నావా? మరి బాధలతో ఉన్నావా? వేదనలతో ఉన్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీవు దేవుని వెతికి ఇలా దావీదులాగా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఏదద్దయ్యా అని దావీదులాగా చెబితే నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితాన్ని ఈరోజు తలక్రిందులు చేయబోతున్నారు. ఎంతమందికి ఆశ కలుగుందండి? నా జీవితం మారాలి, నా జీవితంలో ఉన్న ప్రతి బాధలు పోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమందికి బాధలు లేవండి? అందరు ఏదో ఒక ఇబ్బందులతో వచ్చి కూర్చున్నారు, అవునా? ఏదో ఒక బాధలతో ఉన్నారు. మీరు అదే బాధలతో ఉండకూడదు అంటే ఇలా దావీదులాగా ఈ అనుభవంలో కలిగి దేవుణ్ణి మీరు ఇంత ప్రేమించాలి. హల్లెలూయా. ఒక భార్య భర్త దగ్గరికి వచ్చినప్పుడు భర్త దగ్గర ఏం లేకపోయినా నిజంగా ప్రేమించింది అనుకో, నీ దగ్గర ఆస్తి అంతస్తులు ఏం లేకపోయినా నీ ప్రేమ ఉంటే చాలు అని అంటదంట. హల్లెలూయా. ప్రేమ ఉంటే చాలు, నేను వచ్చేస్తా అని అంటారంట. అయితే అప్పుడే ఏమవుతుంది? పెళ్లి కొడుకు సంతోషపడి మంచిగా పెళ్లి చేసుకుంటాడు. అవునా? అబ్బా నా కష్టాలలో కూడా ఉంటా అన్నది కదా. ప్రమాణాలు చేపిస్తాం కదా మనం ఎవరికైనా కూడా, అవునా? కష్టాలలో నష్టాలలో ప్రతి దాంట్లో నీకు తోడుగా ఉంటా అని చెప్పేసి. అయితే మనం కూడా దేవుని సన్నిధిలో అలా దేవునితో ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. హల్లెలూయా. అయితే మరి ఏం లేకుండానే ఆ భర్త నేను అది చేస్తాడా? కష్టపడి అయినా కూడా నీకు మంచి భోజనాన్ని తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో జరుగుతుంది ఏంటనంటే మనుషుల్ని నమ్ముతున్నారట కానీ దేవుని నమ్మలేకపోతున్నారంట. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ఇక్కడ దావీదు ఏ మనిషిని నమ్మలేదండి. నమ్మిండా? తల్లిదండ్రులను నమ్మిండా? అన్నదమ్ములను నమ్మిండా? దావీదు ఎవరిని నమ్మిండండి? ఆయన యొక్క ఆస్తులను నమ్మిండా? గొర్రెల్ని నమ్మిండా? ఎవరిని నమ్మిండా? ఆయన కేవలము దేవుణ్ణి నమ్మిండా ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు ఈ అనుభవంలో వచ్చేంత వరకు నువ్వు ఒక అద్భుతాన్ని చూడలేవు బిడ్డ. నువ్వు అద్భుతం కావాలి నా జీవితంలో, ఒక ఆశ్చర్యం కావాలి నా జీవితం ఇప్పుడే పక్కన ఇట్లా మారిపోవాలని అనుకుంటారు.
ఆ టక్కుమని మారిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ దావీదు లాంటి అనుభవంలో నువ్వు నడవాలి. హల్లెలూయా. దావీదు చెప్పినట్టుగా నువ్వు చెప్పాలి. ఆకాశమందు నీవు నాకుండగా ప్రభువా, ఈ లోకంలో నీవు నాకేది అక్కర్లేదయ్యా అని చెప్పేంత ధైర్యం నీకు ఉండాలి. ఆమేన్. ఒక వ్యక్తిని నువ్వు ఎంత ప్రేమిస్తే అలా చెప్పగలుగుతావండి? అయితే నీ ప్రేమ ఎక్కడ బయలుపరచబడుతుందో తెలుసా? నీకు నిజంగా ప్రేమ ఉందో లేదో అక్కడే తెలిసిపోతుంది, నీ మాటలలో, నీ ప్రార్థనలలో. ఆమేన్. అయితే అంత నువ్వు ఆయన మీద ప్రేమిస్తే దేవునికి ఇవ్వకుండా మాంతాడా బిడ్డ? దావీదు యేసయ్యను అంత ప్రేమించిండు. ఆకాశమందు నువ్వు నాకుండగా నాకు ఏదద్దయ్యా ఈ లోకంలో ఉందంటే దేవుడు ఏం చేసిండు? ఈ లోకాన్నే ఇచ్చేసిండు దావీదుకు. హల్లెలూయా. ఈ లోకాన్నే అంత శక్తిని దావీదుకి ఇచ్చేసిండండి. హల్లెలూయా. దావీదు యొక్క సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టిండు. ఆయనకు ఎంతో మంది పరిచారకులను ఇచ్చాడు కదా అండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు గనుక. అయితే ఒకవేళ దావీదు నాకు ఈ రాజ్యము కావాలని ఎదురు చూసిండు అనుకో, ఆయనకేమైనా దొరుకుతుండేనా? సౌలు అయితే ఏం చేసిండు? నాకు రాజ్యము కావాలి, నా రాజ్యం ఇక్కడి నుంచి పోవద్దని రాజ్యము కొరకు, ఆయన యొక్క సీట్ కొరకు ఎదురు చూసిండు. నా సీట్ ఎవరు తీసేసుకునే వీలు లేదు అని అన్నాడు. లాస్ట్కి ఏమైంది? పోగొట్టుకున్నాడు కదా. అందుకని దేవుని దగ్గర నుంచి కూడా ఆయన మంచి పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. ఎప్పుడైతే దావీదు అయితే ఏం చేశాడు? దావీదు దేవుణ్ణి చూసినప్పుడు దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడ్డది. కానీ సౌలు ఎప్పుడైతే సింహాసనం చూసిండో అన్ని కోల్పోయిండు. ఆయన జీవితంలో దేవుణ్ణి కోల్పోయిండు, సింహాసనం కోల్పోయిండు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంటే దేవుని ప్రేమ మనల్ని తాకితే మొట్టమొదటిగా ఏం జరుగుతుందో తెలుసా? మన జీవితంలో ఇదే జరుగుతుంది. ఏంటంటే మనం దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తామంట. ఏదున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా నాకు దేవుడు కావాలి ముందు అంటామంట. హల్లెలూయా. నాకు దేవుని సన్నిధి కావాలా, నాకు దేవుని సన్నిధి కంటే ముఖ్యమైనది ఏది లేదు అని అంటామంట. హల్లెలూయా అని దేవుని సన్నిధికి మనం వస్తామంట. అయితే ఇలాగా దావీదులాగా మనం కూడా దేవుణ్ణి వెతికినప్పుడు మన జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ పౌలు గారు కూడా, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు కూడా ఏమన్నాడండి? క్రీస్తు నిమిత్తమైన సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు కదా. ఈ లోకాన్ని అంతా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా, నాకు దేవుడు ఉంటే చాలు, నన్ను నడిపించే దేవుడు ఉంటే చాలు, నాకు ఇదంతా అక్కర్లేదు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆయన బూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు నిలిచిపోయిందండి. పౌలు గురించి, పౌలు పత్రికలు చదువుకుంటూ అనేకులు, కోట్ల ప్రజలు నీ గురించి నీ ఊళ్ళో అందరు చెప్పుకుంటే నీకు ఎంత సంతోషం అవుతుంది. మరి ఇప్పుడు అక్కడ పౌలు ఉండి మనం అందరం పౌలు గారి నుంచి చెప్పుకుంటా ఉంటాం. మనమే కాదు, ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత సంతోషం అండి. దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు ఆయనకి. అవునా కదా? మన గురించి ఎవరైనా మన పక్కింటోళ్ళు మంచిగా చెప్తే సంతోషపడిపోతాం. అవునా? మన గురించి ఎవరైనా ఒక మంచి మాట చెప్తేనే మనం సంతోషపడిపోతాం మనము. అట్లాంటిది ప్రపంచం అంతా కూడా పౌలు గారి గురించి చెప్పుకుంటుందండి. ఎందుకు? దేవునికి ఆయన ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తావు. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తావు నువ్వు. అయితే రెండవదిగా దేవుని హృదయం మనల్ని తాకినప్పుడు మనలో కనిపించే లక్షణము మొట్టమొదటిది ఏంటిది? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తాము. రెండవది ఏం కనిపిస్తుంది అంటే మనము ప్రార్థన ఎక్కువ చేస్తామంట. హల్లెలూయా. అసలు ప్రార్థన చేయకుండా మనం ఉండలేమంట. ఒక పూట మనం ప్రార్థన చేయకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుందట మన బ్రతుకులో. మన జీవితంలో ప్రార్థన కూర్చోకపోతే, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టకపోతే, ఒక ఆదివారం మనం ఆరాధనకు పోకపోతే, మరొక రోజు మనం ఆరాధనకు మిస్ అయితే మనం ఏదో కోల్పోయినట్టుగా మన జీవితంలో అనిపిస్తుందంట. మనం దేవుని సన్నిధిలో ప్రతిదినం మనము పడుకునేటప్పుడు కాదు, ఉదయకాలం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సమయం దొరికినప్పుడు మనం ఏం చేస్తామట అంటే ప్రార్థన చేస్తూ ఉంటామట. ప్రార్థన చేయకపోతే మనం ఏదో నష్టపోయినట్టుగా ఫీలింగ్ కలుగుతుందంట. ఎంతమంది కలిగిందండి ఫీలింగ్? ఎవరికైనా కలిగిందా? దయచేసి కలగకపోతే ఇది కలగాలి మీకు, లేకపోతే డేంజర్ జోనే కదా.
ఎందుకనంటే ఈ ఫీలింగ్ అందరికీ కలగాలి. ఎందుకంటే మనం అందరం కూడా మా ప్రార్థన చెయ్యాలి అనే అనుభవంలో మనం ఉండాలి. ఎందుకనంటే ఈ ప్రార్థన లేకుండా ఉండి మనము దేవుడు నాతోనే ఉన్నాడు, నేను మాట్లాడుతున్నా, నాకు ఎవరు చెప్పే అవసరం లేదని అనుకుంటే మాత్రము చాలా భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నట్టే. ఎందుకంటే ఆ ట్రాక్ నుంచి మనం పక్కకు తప్పినట్టే. ఎందుకనంటే ఈ ట్రాక్లో మనం సరిగా వెళ్తేనే దేవుణ్ణి చూస్తాం. ఒకవేళ పక్కకు తప్పినాం అనుకో మనకు ప్రార్థన అనేది తగ్గిపోతుంది, దేవుని మందిరానికి రావడం అనేది తగ్గిపోతుంది, మనం విశ్వాసం ఉంచలేము దేవుని మీద. కాబట్టి ఇలా పక్కన త్రోవ తప్పిపోతాము. అయితే ఈ త్రోవలోనే నడుస్తున్నప్పుడు మనము ప్రార్థన చేయకపోతే మనం ఉండలేము. ఇదే నీకు ఒక సూచన. నువ్వు సరి అయిన మార్గంలో నేను నడుస్తున్నానా లేదా, నా ఆత్మీయ జీవితం సరి అయిన ట్రాక్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ సూచన. ఇది అర్థమవుతుందా? ప్రార్థన లేకుండా నువ్వు ఉండలేవు, ప్రార్థించకుండా నువ్వు ఉండలేవు, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఉండలేవు. ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే నీకు ఏమవుతుంది? ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతావు. ఇక్కడ చూద్దామా కీర్తనల గ్రంథము 42:1 చూద్దాం ఒకసారి. కీర్తనలు 42:1 అధ్యాయంలో ఏముందనంటే 1వ వచనంలో నీటి వాగుల కొరకు ఆశపడినప్పుడు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమాయననే వారు నిత్యము నాతో అనుచున్నారు. ఇక్కడ దాకా సరిపోతుంది. ఏమంటున్నాడంట ఇక్కడ? దుప్పి ఎట్లాగైతే నీటి వాగుల కొరకు ఎదురు చూస్తుందో, ఆశపడుతుందో, ఆ విధంగా నా ప్రాణం ఆశపడుతున్నది అని అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మన ప్రాణం ఆశపడుతుందా అండి దేవుని సన్నిధికి రావాలంటే? నిజంగా ఒక దుప్పి ఎట్లయితే నీటి వాగుల కొరకు ఎదురు చూస్తుందో, ఆశపడుతుందో, బాగా మనకు ఆకలి అయినప్పుడు, బాగా దాహమైనప్పుడు, ఎండలో వెళ్ళినప్పుడు అబ్బా కొన్ని చల్లటి నీళ్ళు ఉంటే మనకి ఎంత బాగా అనిపిస్తుంది అని చల్లటి నీళ్ళు ఎవరైనా ఇస్తే, అవునా, టకటక టకటక బాటిల్ నీళ్ళు తాగేస్తాం మనం. ఎందుకు? మనకు దాహంతో ఉన్నాం కాబట్టి ఆ వాటర్ తాగాలనుకుంటాం. యేసయ్య పట్ల మీకు ఎంతమందికి దాహం ఉందండి? నిజంగా ఈ దాహాన్ని కరపరుస్తున్నామా? దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడుతున్నప్పుడు మనకి అనుభవం కలుగుతుంది. ఎలా అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అని అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో జీవము గల దేవుని కొరకు నేను తృష్ణ కొనుచున్నది నా ప్రాణము. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కూర్చుండేదను? నేను ఎప్పుడు నిలిచేదను అని అనిపిస్తుందంట ఆయనకి. అయితే ఇట్లా మనకు అనిపిస్తుందా? మరి అనిపించాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, నేను ఆయన సన్నిధానంలో నిల్చోవాలి, ఆయన సన్నిధి కొరకు నేను ఎదురు చూడాలి, ఆయన మాట కొరకు నేను ఎదురు చూడాలి అని నీకు ఒక ఆశ కలిగి ఉండాలి బిడ్డ. నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడంటే దేవుడు తృప్తిపరిచేవాడిగా కనబడతాడు. హల్లెలూయా. అయితే నిజంగా దేవుని ప్రేమతో నువ్వు ఎన్కౌంటర్ అయినప్పుడు నీకు ఈ క్రియ కనిపిస్తుంది. ఆమేన్. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ఈ ఎన్కౌంటర్ అయినప్పుడు, దేవుని ప్రేమ నీ గుండెలకు తాకినప్పుడు నిజంగా ఇట్లాంటి కార్యాలు నీకు కనిపిస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే మందిరానికే కాదు, దేవుని యొక్క క్రియలను చేయడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనకి ఎలా ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ మనల్ని తాకినప్పుడు ఈ లక్షణాలు కనబడతాయండి మన జీవితంలో. మనం ఇవి ఉన్నాయా లేదా ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాల్సిందే. పాస్టర్ అమ్మకుంటే సరిపోదు, పాస్టర్కే ఉంటే సరిపోదు. దయచేసి నేను ఎందుకు చెప్పుచున్నానంటే మీరందరూ విశ్వాసులాగా జీవించడానికి వీలు లేదు. 100% మీరు ఎలా జీవించాలంటే మీరు శిష్యులుగా తయారు కావాలి. మీరు కూడా అనేకమైన వాళ్ళని మీరు తయారు చేసేంత స్టేజ్కి మీరు వెళ్ళాలి. దయచేసి మీరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము ప్రార్థన చేయడము ఆపమండి. దేవుని గురించి ప్రకటించడము ఆపము. దేవుని కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు మన ప్రాణం ఏమవుతుంది? ఆశపడుతుంది. అయితే మరి చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ దానియేలు జీవితంలో ఏం జరిగింది తెలుసు కదా. మరి అక్కడ ఉన్నటువంటి రాజు 1 నెల పాటు 30 రోజుల పాటు ఎవరు దేవుణ్ణి ఆరాధించద్దు, ప్రార్థనలు చేయొద్దని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. జారీ చేసిన తర్వాత దానియేలు అయితే ఏం చేస్తాడు? ఆగిందా? దానియేలు రోజుకు 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట మోకాల మీద ఉండి. అప్పుడు ఏం చేసిండ్రు? ఎవరో అందులో నుంచి చూసేసి, ఇదిగో నువ్వు అద్దని చెప్పినా కూడా, ప్రార్థనలు చేయొద్దని చెప్పినా కూడా ఈయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన తీసుకుపోయి ఏం చేసిండ్రు?
సింహాల బోనులు వేస్తే ఏం జరిగింది? సింహాల నోళ్ళనే దేవుడు మూసేసిందంట. హల్లెలూయా! గొప్ప కార్యం చేసి సింహాల నోళ్ళను మూసేసి మరి ఆయనను సజీవంగా దేవుడు బయటికి పట్టుకొచ్చిండు. అంత గొప్ప దేవుడు అమ్మ మన దేవుడు. హల్లెలూయా! కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో కూడా మీరు ప్రార్థన చేయడం ఆపొద్దు. మీరు ప్రార్థన చేయడం ఆపుతున్నారంటే సాతాను మీ జీవితంలో క్రియ చేస్తున్నాడని అర్థము. మీరు చర్చికి రాకుండా ఉంటున్నాడంటే మిమ్మల్ని సాతాను మీకు అబద్ధం చెప్తున్నాడని అర్థము. కాబట్టి మీరు చర్చికి రావాలి, దేవుని సన్నిధిని వెతకాలి. నేను ఎప్పుడెప్పుడు తండ్రి సన్నిధిలో కనబడతానా అని మీకు ఆ దాహము కలిగి ఉండాలి. ఇది ఒకళ్ళు నిన్ను లాక్కొస్తే కాదు, నీకు నువ్వు రావాలి. అది నీకు అది వచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణతలోనికి సరి అయిన ట్రాక్లో వెళ్తున్నావని అర్థం. సరి అయిన ట్రాక్లోకి వచ్చినప్పుడు నీకు ఏమవుతుంది? ఆశీర్వాదాలు అనేటివి నీకు వస్తాయి. నీ జీవితంలో అభివృద్ధి అనేది కనబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా నీ జీవితంలో ఏం జరుగుతుంది అని అంటే, పాపం మీద మనకు ఏమొస్తుందట అంటే ద్వేషం కలుగుతుందంట. హల్లెలూయా! మూడవదిగా పాపం మీద మనకి ఏం కలుగుతుంది అంటే ద్వేషం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రేమ మనల్ని తాకినప్పుడు, ఆ ప్రేమలో మనం నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం పాపం చెయ్యమంట. ఎందుకంటే అబద్ధం చెప్పాలంటే మనకు భయం అవుతుంది, పాపం చేయాలంటే భయం అవుతుంది, ఒకరిని మోసం చేయాలంటే మనకు భయం అవుతుంది. కనుక మనలో నుంచి పాపం అనేది ఏమవుతుంది? దూరం అయిపోతుంది. ఆ పాపము దూరం అయితే మనకి ఎవరి దగ్గర అవుతారు? దేవుని యొక్క పరిశుద్ధత అనేది మనకు దగ్గర అవుతుంది. కనుక దేవుని పరిశుద్ధతతో మనం నింపబడతాము. హల్లెలూయా! నిన్ను చూసిన వారు ఏమంటారో తెలుసా? అవ్వ నమ్మకమైన వ్యక్తి ఆమె, నమ్మకమైన వ్యక్తి ఆయన మంచివాడు, ఆయన మంచి ఆమె. అబ్బో వాళ్ళు అన్యాయం చెయ్యరు, ఒకరిది ఊరికనే లాక్కోరు, వాళ్ళు దొంగతనం చెయ్యరు, వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యాలు పలకరు వాళ్ళు అని ఇతరుల నీ గురించి ఏం చేస్తారు? సాక్ష్యం పలుకుతారు. హల్లెలూయా! అట్టి జీవితం నీకు దేవుడిస్తాడు. ఎప్పుడో తెలుసా? క్రీస్తు ప్రేమ నిన్ను తాకినప్పుడు, క్రీస్తుతో నువ్వు నడుస్తున్నప్పుడు. ఆమె మన యొక్క చూపులు, మన మాటలు, ప్రవర్తన, మన యొక్క స్వభావం అంతా కూడా పాపం మీద మనకు ద్వేషం అనేది కలుగుతుందండి. నాలుగవదిగా మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? మనము శత్రువులను ప్రేమిస్తామంట. హల్లెలూయా! ఒకవేళ నీ శత్రువులను చూసి నువ్వు ద్వేషిస్తున్నావా? వాళ్ళు ఇట్లా చేశారు కదా అని చెప్పేసి రిటర్న్ ద్వేషిస్తున్నావా? నువ్వు అలా ద్వేషించవంట. కానీ నీ శత్రువుల సహితము నువ్వు ప్రార్థన చేస్తావంట. వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసి ఆ శత్రువులు కూడా నీకు మిత్రులుగా దేవుడు మార్చేస్తాడంట. హల్లెలూయా! ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అబ్బా ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. దేవుని యొక్క ప్రేమ మన హృదయాన్ని తాకినప్పుడు, దేవుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తూ ఆయన సరి అయిన ట్రాక్లో మనం నడుస్తున్నప్పుడు జరిగే మార్పు ఏంటో తెలుసా? శత్రువులని మనం ప్రేమిస్తామంట, క్షమిస్తామంట. ఇక్కడ చూడండి 32లో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుడి అని అంటున్నాడు. హల్లెలూయా! మనం ఏం చేయాలి తల్లి? ఒకరినొకరు మనము క్షమించుకోవాలి. అయితే నీకు ఎంత గొప్ప ప్రసంగం తెలిసి ఉండి, ఒక మంచి మందిరానికి నడిపిస్తూ ఉండి, నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేని పరిస్థితిలో ఉంటే ఏమైనా లాభం ఉందా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ చిన్న విషయాలంటే, ఈ చిన్న విషయాలు మనం తెలియకనే పడిపోతున్నాం బిడ్డ. మనం ఆశీర్వాదాలు ఎందుకు వస్తలేవు తెలుసా? ఈ చిన్నవి మనం తెలుస్తలేదు. మనం ఏమనుకుంటున్నాం? మస్తు రోజుల నుంచి చర్చికి పోతున్నాం, మనకు అంత తెలిసిందని పెద్ద పెద్ద ప్రసంగాలు వింటున్నాం, మనము మర్మాలు వింటున్నాం మనము, కానీ పక్కోళ్ళను ప్రేమిస్తలేము. నీకు అర్థమవుతుందా? పెద్ద పెద్ద మర్మాలను వింటున్నాం మనము చర్చికి పోయి, కానీ నీ ఎదుటోళ్ళను ప్రేమించలేకపోతున్నావు. ఏం లాభం? లాభం ఏమైనా ఉందా? నేను అందుకే బోధించాల్సి వస్తుంది. హల్లెలూయా! ఎందుకంటే ఇవి మనం రోజు జ్ఞాపకం చేసుకునేటివి, ఇవి మర్చిపోయేటివి కాదు. ఇవి ఈ అనుభవం లేకపోతే నువ్వు అక్కడ నీకు ఎన్ని మర్మాలు తెలిసినా అక్కడికి పోవు. క్లియర్ ఇది, అవునా? ఎంత ఏం చేసినా మనం పోము అక్కడికి. నీ శత్రువుని ప్రేమించకపోతే, అర్థమవుతుందా? నీ శత్రువుని ప్రేమించకపోతే, నిన్ను దూషించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే అది దేవుని యొక్క మనసా? కాదు. ఆయన ఏమంటున్నాడంటే, మరి దేవుడు నిన్ను ఎన్ని తప్పులు చేసిన దేవుడైతే నిన్ను క్షమించాలి. చర్చికి పోతారు, ఏడుస్తారు,
తప్పులేదు. మనం ప్రార్థన చేస్తాం, ఏడుస్తాము, ఎంతో ఏడ్చేసి మనం దేవుని యొద్ద ఒక సమాధానం తీసుకున్న తర్వాత మన మనసు నెమ్మది అవుతుంది కదా. దేవుడు మనల్ని ఏం చేసిండు? క్షమించిండు. మనం తప్పు చేసినా మనం తెలిసినా కూడా దేవుడు ఏం చేసి క్షమించి మనకు ఆయనతో ఒక నిబంధన ఏర్పరచుకొని సమాధానపరిచిండు. మరి నీ పట్ల చేసిన వాళ్ళని కూడా నువ్వు అట్లనే చేయాలి కదా, క్షమించాలి కదా. నాకు ఇంత మోసం చేసిన నువ్వు ఎందుకు బాధపడుతూ వాళ్ళని క్షమించలేకుండా ఉంటున్నావు? క్షమించాలి బిడ్డ. మనం క్షమించే అనుభవం కలిగి ఉండాలి. అట్లాంటి మనసు రావాలంటే పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం నడవాలి. దేవుని మనం ప్రేమించే అనుభవం ఉన్నప్పుడు మనకి సమాధానం గల మనసు మనకు వస్తుందండి. హల్లెలూయా. అప్పుడు మనం సంతోషంతో ఉండగలుగుతాము. 5వదిగా ఇక్కడ చూడండి, మరి తండ్రి మరి స్టెఫెన్ కూడా ఏమంటాడండి? స్టెఫెన్ ఏం చేసిండ్రు? రాళ్లతో కొట్టి చంపిండ్రు కదండి. స్టెఫెన్ని యేసుక్రీస్తు గురించి బోధించినందుకు ఈయన ఇట్లా చేస్తున్నాడని రాళ్లతోని కొట్టి చంపితే ఆయన ఏమన్నాడు తెలుసా? చనిపోయేటప్పుడు, తండ్రి వీరిని క్షమించండి, వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలుస్తలేదు, వీరిని క్షమించండి అన్నాడు. ఒకవేళ స్టెఫెను అదే మనమైతే ఏమంటాం కావచ్చు? నీ గురించి ప్రకటిస్తే వీళ్ళు నన్ను కొడుతున్నారు, వీళ్ళు నాశనం కావాలా? అవునా? అవునా? ఇది కరెక్టేనా మనం అనుకునే మాట? స్టెఫెన్ గారు అయితే ఏం చేశారు? ఆయనని చంపినా కూడా చనిపోయే ముందు ఏమంటున్నాడు తెలుసా? వీరిని క్షమించేసాయా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించేసాయని అడిగిండి. ఆయన ఆత్మ అడిగింది, వాళ్ళు క్షమించబడతారు. హల్లెలూయా. మరి మనల్ని ఏమన్నా అంటే నీ గురించి సువార్త చేస్తుంటే, నీ గురించి అంటుంటే వీళ్ళు నాకు ఇట్లా చేస్తారా, వీళ్ళు బతకరు, వీళ్ళకి ఇట్లయితుంది అట్లయితుంది, వీళ్ళు ఇట్లా కావాలా అట్లా కావాలా అని మాట్లాడుతూ ఉంటాము. మరి ఈ విధమైన మాటలు దేవుని నుంచి వచ్చినాయి కాదు బిడ్డ. ఎందుకంటే ఇవి మనంగా ఉద్రేకపూరితంగా వచ్చే మాటలు ఇవి. హల్లెలూయా. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ సువార్త నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు తెలుసా? సమాధానముతో ఉంటుంది. తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు కనుక క్షమించు అని అంటావు. హల్లెలూయా. నీ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు కూడా మొట్టమొదటి మాట పలికింది ఏంటో తెలుసా? తండ్రి వీరేం చేయించున్నారో తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు యేసయ్య. నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పోలిక, ఆయన స్వరూపంలోనికి మనం రాకపోతే తండ్రిని చూడలేము. క్లియర్ ఇది. అర్థమవుతుందా? మీరు తండ్రిని పోలిక చొప్పున మీరు నడవాలి. క్షమించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఎవరితో కొట్లాడ పెట్టుకోవద్దు. అందుకే ఎక్కువ కొట్లాడినాం అనుకో మనం వాళ్ళకి క్షమించడానికి బాగా అయిపోతుంది. వాళ్ళు ఒక మాట అన్నారనుకో, సప్పటిదాకా ఉన్నామనుకో, అప్పుడు మనకు కొంచెము మళ్ళీ మాట్లాడడానికి ఈజీగా అయిపోతుంది. నువ్వు ఒక మాట అనుకున్నారనుకో, ఇక మొహాలు చూడడానికి కొంచెం సమయం పడుతుంది. ఇన్ని మాటలు అన్నా కదా, మన మాట మనకే వస్తుంది. అవునా? కాబట్టి అదే అనడమే మానేసినాం అనుకో, మనము ఆమె అన్నది కదా, మనమే మాట్లాడిస్తే ఆమెకే షేమ్ అనిపిస్తుంది. అవునా? నేను ఇట్లా అన్న కూడా ఆమె వచ్చి నన్ను మందలిచ్చింది అని చెప్పేసి ఆమెకే అనిపిస్తుంది, మనకైతే ఏమనిపించదు. ఇంకా అందుకే మనం సేఫ్ జోన్లో ఉండాలి ఎప్పుడైనా కూడా. హల్లెలూయా. సేఫ్ ఉండాలంటే నీ నోటిని ఏం చేయాలి? నువ్వు కాచుకోవాలి బిడ్డ. నీ నాలుకకు అదుపులో పెట్టుకున్నావు అనుకో, నిన్నెవ్వరు కూడా ఏమనలేరు. ఒకసారి అంటారు, 2 సార్లు అంటారు, 3వ సారి వాళ్ళకే అబ్బా ఇన్నిసార్లు అన్నా కూడా ఈ అక్క ఏమంటలేదు అని చెప్పేసి వాళ్ళకే సిగ్గు అనిపిస్తుంది కదండి. కాబట్టి మనం దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయాలి. మర్చిపోకండి, నేను దేవుని గురించి చెప్తున్నా కదా, దేవుని గురించి చెప్తే వీళ్ళు ఇట్లా చేస్తారా అని చాలా మంది ఇట్లా అంటారు. కానీ ఎవరి గురించి చెప్తున్నా కానీ ఇక్కడ స్టెఫెన్ అయితే చూడు, దేవుని గురించి చెప్తున్నాడు. అప్పుడు స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపేసినా కూడా ఆయన ఏమంటున్నాడు? క్షమించుమనే చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ దేవుని ప్రేమ ఎట్లాంటిది తెలుసా? శత్రువును కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. నువ్వు మంచిగా లేకపోయినప్పుడే నీ కొరకు చచ్చిపోయిందంట ఆయన. హల్లెలూయా. నువ్వు పాపిగా ఉన్నప్పుడే నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు రక్తం గార్చిండు. నీవు కూడా అట్లాంటి ప్రేమనే కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే దేవుని ప్రేమ మన హృదయాన్ని నిజంగా తాకినప్పుడు ఈ మనస్సు మనకు వస్తుంది. ఒకవేళ ఈ మనస్సు మనలో ఒకవేళ మనకెవరికైనా లేకపోతే మనం దేవుణ్ణి అడుగుదామండి. హల్లెలూయా. 5వదిగా నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇతరుల పట్ల అంట మనకి కరుణ, జాలి చూపిస్తామంట. హల్లెలూయా. దేవుని ప్రేమ మనం తాకినప్పుడు, దేవుని ప్రేమతో మనం నిండుకొని ఉన్నప్పుడు, దేవుని మనం రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఇతరుల పట్ల కరుణ చూపిస్తాము, జాలి చూపిస్తాము, ప్రేమ చూపించే వారిగా మనం ఉంటామంట. హల్లెలూయా. క్రియలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే క్రియలలో మనం చూపిస్తాం. ఎవరైనా
మనం చెప్పొచ్చు ప్రసంగాలలో. ఎవరైనా సహాయంతో ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి అయితే అన్నం పెట్టాలని అంటాం కావచ్చు. అయితే ఎవరైనా మనం తినే టైంకి కరెక్ట్ తినే టైంకి ఎవరైనా వచ్చారనుకో, నిజంగా మనం ఏదైనా మంచి చికెన్ మటన్ వండుకున్నాం అనుకో, వండుకున్నప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చిందనుకో, అబ్బా ఈరోజే రావాలా అనుకున్నారా అండి ఎప్పుడైనా? దేవుని బిడ్డలో మనం ఏం చేయాలో తెలుసా? మనం ఆ సమయంలో దేవునికి స్తోత్రం, తండ్రే వచ్చాడని ఆ మనసుతో, అబ్బా ఈరోజు వచ్చినందుకు వందనాలని నువ్వు తినేది వాళ్ళకి పెట్టినావనుకో, దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుందండి? దేవుణ్ణి కలిగి ఉన్నలకే ఉంటుంది బిడ్డ. ఆ దేవుని కలిగి ఉన్నప్పుడు ఇంత గొప్ప మనసుతో మనం ఉండాలి. హల్లెలూయా. అంటే మనం ఏం కావాలా? మార్చబడాలా. ఒకవేళ మనం అట్లా అనుకుంటే మనం దాంట్లో నుంచి యేసయ్య గుణంలోనికి మార్చబడాలా. ఇదే క్రైస్తవ జీవితము. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే ఏదేదో కాదు, ఇక్కడ ఏదో తంత్రాలు గింత్రాలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు మంచి మన వ్యక్తిలాగా మార్చబడుతూ ఉన్నప్పుడు, మంచి వ్యక్తిగా నువ్వు మార్చబడడానికి గుడికొస్తావు. నువ్వు మంచి లక్షణాలతో మార్చబడుతూ క్రీస్తు నువ్వు చూపించినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు లైట్ వెలుగుతావు. నువ్వు వెలుగుతా ఉంటే నీ వెలుగు దగ్గరికి అనేకులు ఆకర్షితులు అవుతారు. దేవుడు నిన్ను ఒక టాప్ పొజిషన్లో దేవుడు పెడతాడు. అర్థమైంది కదా? క్లియర్ కదా? కరుణ జాలితో నువ్వు ఉంటావంట. హల్లెలూయా. చూద్దామండి. 1 యోహాను 3:17. 1 యోహాను 3:17లో మనకు రాసి ఉంటుంది. 1 యోహాను సహోదరుని దేశించువాడు నరహంతకుడు, నరహంతకుని అందును నిత్య జయం ఉండదని ఎరుగుదురు. ఏమంటున్నాడండి? 3:17 దయచేసి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును అని అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎట్లా నిలుస్తుంది అని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు లేది ఇయ్యమని అంటలేడు దేవుడు. నీకు కలిగి ఉన్న దాంట్లో నుంచి దేవుడు ఏమంటున్నాడు? సహాయకులుగా మనం ఉండాలంట. హల్లెలూయా. మనకు కలిగి ఉన్న దాంట్లో ఇతరులకు సహాయపడుతున్నామా అని మనం ఆలోచించాలి. ఒక వారంలో నేను ఎవరికైనా సహాయం చేయగలిగానా? వస్తు సహాయము కావచ్చు, ధన సహాయము కావచ్చు, లేకపోతే ఒక పని సహాయము కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎవరినైనా తీసుకెళ్ళడం కావచ్చు, తీసుకురావడం కావచ్చు, ఏదైనా సహాయం కావచ్చు. నీకు కలిగి ఉన్న సహాయము ఇతరులకి నువ్వు చేయగలుగుతున్నావా అని అంటున్నాడు. ఒకవేళ చేయలేకుండా ఉన్నట్లయితే దేవుని ప్రేమ నీలో నిలిచి ఉన్నదని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అని అంటున్నాడు. హల్లెలూయా. ఇవేమి చేయకున్నా కూడా దేవుడు నాతోనే ఉన్నాడని చెప్తా ఉంటారు చాలా మంది. వాళ్ళు ఎలా ఉన్నారు? భ్రమలో ఉన్నారు. అవునా? వాళ్ళు అనుకుంటున్నారు భ్రమలో, అంతేగాని దేవుడు చెప్తలేడు అలా. క్లియర్ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఇదిగో మీరు ఒకని ఎడల ఒకరు మీరు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని అంటున్నాడు. అయితే ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు మనము అవసరతలు తీర్చేవారిలాగా ఉండాలా, సహాయం చేసేవారిలాగా ఉన్నప్పుడు మనము దేవుని ప్రేమ మనలో నిలుస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా మనం నేర్చుకున్నది ఏంటంటే మన జీవితం అంటే ఒక సాక్ష్య జీవితంగా మారుతుందంట. హల్లెలూయా. కంప్లీట్గా ఇది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని యొక్క రూపమును స్వరూపమును ధరించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే నీకు ఒక బెస్ట్ సాక్ష్యం అనేది ఉంటుంది. నీ యొక్క సంఘములో సాక్ష్యం ఉంటుంది, నీ ఇంటిలో సాక్ష్యం ఉంటుంది, నీ వీధిలో సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా. నీకు సాక్ష్య జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమున్నదంటే మనం వెలుగుతాము, అనేకులని వెలిగించే వారిగా ఉంటామంట. మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారనుకోండి, మనం మాట్లాడద్దు, గమ్ము ఉండాల. ఒక దినం వస్తుంది, ఆ దినం కొరకు ఎదురు చూడాల మనం. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము, దేని నిమిత్తం మనం హింసించబడుతున్నామో చూసి మనం గమ్మున ఉండడమే నేర్చుకోవాలా. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడే మాట్లాడతాడు, దేవుడే ఆన్సర్ ఇస్తాడు. హల్లెలూయా. నీ మాటలు ఆన్సర్ ఉండొద్దు. ఏముండాలో తెలుసా? నిన్ను దేవుడు నిలబెట్టిన రోజు
దేవుడే ఆన్సర్ ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితం ఒక సాక్ష్యంగా మారాలనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 ఒకసారి చూద్దామా ఎలా ఉండాలి మన జీవితం అంటే. 5వ అధ్యాయము 16వ వచనము. మనసులో ఈ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. చూడండి, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అని అంటున్నాడు. హల్లెలూయా. హిందూస్ అయినా ఎవరైనా వాళ్ళ ఎదుట మనం ఎట్లా ఉండాలండి? మంచి ప్రవర్తన కలిగి వాళ్ళకు మంచిని ఇచ్చినాం అనుకోండి, వాళ్ళని మంచిగా చూసినాం అనుకోండి, ప్రతి విషయంలో సమాధానంతో ఉన్నాం అనుకోండి, వాళ్ళతో వాళ్ళే అంటారు కదండి, అబ్బా వీళ్ళ దేవుడు గొప్పోడు, వీళ్ళని ఎన్ని ఏమన్నా కూడా వీళ్ళు ఏమనరు కదా, వీళ్ళ దేవుడి గొప్పోడు అని మన దేవుని మహిమపరుస్తాడండి వాళ్ళు. అవునా? నీ యొక్క సాక్ష్య జీవితం మంచిగా లేదనుకో, నువ్వు ఒకవేళ ఎవరైనా తిడితే నువ్వు తిట్టేసినావు అనుకో, ఏందమ్మా మీరు గుడికి పోయి కూడా ఇట్లా తిడుతున్నావు అని అంటారు వాళ్ళే. అవునా? నువ్వు గుడికి పోయి కూడా ఇట్లా మాట్లాడుతున్నావు ఏందమ్మా, మీ దేవుడు ఇట్లా చెప్పిండా అని అంటారు. అవునా? అయితే అక్కడ సాక్ష్యం దెబ్బతింటుందా లేదా? దేవుని నామం అవమానించబడుతుందా లేదా? అదే నువ్వు గమ్మునున్నావు అనుకో, దేవుని నామం ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. అందుకే మన యొక్క ఆన్సర్ మనం మౌనంగా ఉండాలి. దయచేసి మనం ఎవరైనా ఏమన్నా అంటే మనం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలా. దేవుడు చూసుకుంటాడని దేవుడికి అప్పచెప్పాలి. అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి మన ఇతరుల పట్ల. చూడండి, మనం వీళ్ళు కొందరికైతే ఈ చర్చి పోయేటోళ్ళు ఆ చర్చి పోయేటోళ్ళకే పడదండి. అయ్యో ఎట్లా చెప్పిండండి దేవుడు, అలా చెప్పాలి. అందరిని ప్రేమించాలి, మనము ప్రేమించాలి. నువ్వు వేరు నేను వేరు అంటారండి. వేరే ఏంటంటే నీకు ప్రేమించని స్వభావం ఉంటే ఎక్కడున్నాడు? నీలో దేవుడు ఉన్నాడా? అందరినీ ప్రేమించమంటున్నాడు యేసయ్య. దేవుడు లోకానికి దేవుడు అంట ఆయన, లోకానికే దేవుడు అంట ఆయన, అందరికీ దేవుడు అయి ఉన్నాడు ఆయన. అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు, అందరికీ వెలిగిస్తున్నాడు, అందరికీ చీకటిస్తున్నాడు సమానంగా. నీకేం క్రొత్తగా అయితే లేదు. అవునా? కాబట్టి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా అందరినీ ప్రేమించడము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ యొక్క లక్షణాన్ని మనం కలిగి ఉండాలి దయచేసి. అప్పుడు మన వలన మనం సత్క్రియలను చూపినట్లయితే ఎవరు మహిమపరచబడతారు? తండ్రి మహిమపరచబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పాల్సింది ఏంటనంటే, దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకిందో లేదా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది యొక్క హృదయాన్ని దేవుని ప్రేమ తాకింది? ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నామా? ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ దీంట్లో ఏ ఒక్క లక్షణమైన మనలో లేకపోతే మనం సరి చేసుకుందాం బిడ్డ. ఎందుకంటే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడిండు. హల్లెలూయా. ఒకవేళ మనలో ఈ లక్షణాలు, ఒకవేళ ఏ లక్షణాలండి? ప్రార్థించే అనుభవం లేకపోయినా, దేవుని ఎక్కువగా ప్రేమించే అనుభవం లేకపోయినా, మరి అదేవిధంగా పాపం మీద మనకు ద్వేషం లేకుండా ఇంకా పాపం చేస్తున్నట్లయితే, ఒకవేళ శత్రువులను ప్రేమించని అనుభవంలో మనం ఉన్నట్లయితే, ఇతరుల పట్ల ప్రేమని కనికరము చూపించని వారమైతే, మన జీవితం వల్ల దేవుని యొక్క సాక్ష్యాన్ని ఒకవేళ మనం దెబ్బతీసినట్లయితే, అందరం ఒకసారి దేవుని సన్నిధిలో అడుగుదామండి. లేచి నిలబడదాం. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నీవు నీ ప్రేమ నన్ను తాకినప్పుడు, నీ మహిమ నన్ను తాకినప్పుడు ప్రభువా, నాలో తండ్రి సమాధానం ఉంటుంది యేసయ్య. నిన్ను ప్రార్థించగలుగుతాను యేసయ్య. దుప్పి నీటి వాగిల కొరకు ఎదురు చూసినట్లు ప్రభువా, నేను నీ కొరకు ఎదురు చూస్తా కదా ప్రభువా. అయ్యా నిన్ను ప్రేమిస్తా కదా యేసయ్య. అయ్యా నేను ప్రార్థిస్తా కదా యేసయ్య. ప్రార్థించకపోతే నా బ్రతుకు ఆ రోజు ఎలాగో ఉంటుంది ప్రభువా. నిజంగా మరి ప్రార్థన చేసుకుందామండి. ఎవరికి వారంగా మనం ఇతరుల శత్రువులను ప్రేమించగలగాలి. పాపం మీద మనకు ద్వేషము కలగాలి. అదేవిధంగా మనము శత్రువులను కూడా ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఈ లక్షణాలు మనలో లేనట్లయితే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నీతో ఉండాలన్నా, దేవుని ప్రేమ నీతో నిలిచి ఉండాలన్నా నువ్వు ఈ కార్యాలు చేయాలి. అడగండి, విన్న వాక్యం బట్టి ప్రార్థన చేసుకోండి దయచేసి. పరిశుద్ధాత్మ దేవ నన్ను దర్శించండి యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ నన్ను దర్శించండి యేసయ్య. ప్రభా ఒకవేళ తెలిసి తెలియక నేను ఏదైనా తప్పు చేసినట్లయితే ప్రభా, నీ యొక్క ట్రాక్ నుంచి నేను తప్పిపోయినట్లయితే నన్ను క్షమించండి ప్రభా. ఇతరులను నేను ప్రేమించాలి ప్రభా. నీ మందిరానికి నేను సక్రమంగా రావాలి యేసయ్య.
ఏసయ్యా. నీ సన్నిధికి రావాలని నాకు ఒక దాహము కలిగి ఉండాలి ఏసయ్యా. ప్రభా సమయానికి నేను రావాలి ఏసయ్యా. ఒక దాహము నాలో ఉండాలి ప్రభా. ఆ దాహము లేనట్లయితే నీ నుంచి ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేను కదా ప్రభా. అయ్యా ఒక దాహాన్ని నాకు పుట్టించండి ప్రభా. నిన్ను ఎక్కువగా నేను ప్రేమించాలి తండ్రి. ఈ భూలోకంలో ఉన్న వాటి అన్నిటికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాలి ప్రభా. స్తోత్రం అయ్యా తండ్రి. నీ పట్ల ప్రేమ, కనికరము, జాలిని నేను కలిగి ధరించుకొని ఉండాలి యేసయ్యా. నాకు పాపం మీద ద్వేషం రావాలి ప్రభా. నేను పాపము చేయకూడదు ప్రభా. నా చూపులు పరిశుద్ధంగా ఉండాలి యేసయ్యా. నా యొక్క నడక పరిశుద్ధంగా ఉండాలి యేసయ్యా. నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి యేసయ్యా. మరి సమాజ మందిరములలో నేను వెళ్తున్నప్పుడు ప్రభా నా జీవితాన్ని నేను సరి చేసుకునే కృప దయచేయండి యేసయ్యా. నేను పని చేసే దగ్గర నేను మంచి పేరు తెచ్చుకోవాలి, నిన్ను చూపించాలి ప్రభా. నీ ప్రేమను చూపించాలి ప్రభా. నేను ఎక్కడికి వెళ్తున్నా ప్రభా నీ ప్రేమను నేను ధరించుకొని ఉండాలి ప్రభా.